నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకి 31 కేటగిరీలకు సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థుల సంఖ్య, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక్కొక్క పోస్టుకి ఎంతమంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారో ఆ వివరాలను అయితే తెలియజేస్తూ ఈ రోజు మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ వివరాలను పబ్లిష్ చేశారు. ఇక వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి అయితే వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏఏఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. దీనికి సంబంధించి మనకి 309 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 47,000 మంది అప్లై అయితే చేసుకున్నారు. ఒక్కొక్క పోస్టుకి 152 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి ఫారెస్ట్ రేంజర్ ఆఫీసరు. దీనికి సంబంధించి 24 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 16,130 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఒక్కొక్క పోస్టుకి 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఏఎంవిఐ అంటే మనకి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు. దీనికి సంబంధించి 23 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 5,411 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 235 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి హార్టికల్చర్ ఆఫీసరు. దీనికి సంబంధించి మనకి 39 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి చూసుకుంటే మనకి 1,585 మంది అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 41 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి పంచాయతీ సెక్రటరీకి చూసుకుంటే 1,051 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 4,95,526 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 471 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇక మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1. దీనికి సంబంధించి 109 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 15,217 మంది అప్లై చేశారు. 140 మంది అభ్యర్థులు ఒక్కొక్క పోస్టుకి పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్. దీనికి సంబంధించి 7 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 557 మంది అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 80 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరు. దీనికి సంబంధించి 3 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే టోటల్గా 865 మంది అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 288 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా మనకి ఇన్స్పెక్టర్స్ ఆఫ్ బాయిలర్స్. దీనికి సంబంధించి 3 పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి 940 మంది అప్లై చేశారు. టోటల్గా ఒక్కొక్క పోస్టుకి 313 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటరు. దీనికి సంబంధించి మనకి 2 పోస్టులు. ఈ పోస్టులకి చూసుకుంటే 766 మంది అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 383 మంది పోటీ పడుతున్నారు. తర్వాత మనకి చూసుకుంటే ఏపీఆర్ఓ అయితే మనకి చూసుకుంటే టోటల్గా 15 పోస్టులు రిలీజ్ చేశారు. దీనికి చూసుకుంటే మనకి 1935 మంది అప్లై అయితే చేశారు. టోటల్గా ఒక్కొక్క పోస్టుకి 129 అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి డివిజనల్ అకౌంట్ ఆఫీసరు. దీనికి సంబంధించి మనకి 20 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 37,876 మంది అభ్యర్థులు అప్లై చేశారు. హైయెస్ట్గా దీనికి కాంపిటీషన్ అయితే ఉంది. ఒక్కొక్క పోస్టుకి 1,894 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ ఆఫీసరు. దీనికి సంబంధించి మనకి 39 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 2,836 మంది అభ్యర్థులు అప్లై చేశారు. టోటల్గా ఒక్కొక్క పోస్టుకి 73 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి జూనియర్ లెక్చరరు. దీనికి సంబంధించి మనకి 237 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 44,059 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 186 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే పాలిటెక్నిక్ కాలేజీలో గవర్నమెంట్ లెక్చరర్ పోస్టులకి నోటిఫికేషన్. దీనికి సంబంధించి 405 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 56,746 మంది అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 140 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. దీనికి సంబంధించి మనకి 43 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 740 మంది అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంపిటీషన్ తక్కువగా ఉన్న పోస్టులు అయితే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అదైతే చూడండి. ఇక నెక్స్ట్ మనకి గ్రూప్ 2 సర్వీసెస్. దీనికి సంబంధించి మొత్తం మనకి 446 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 2,95,036 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 662 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తర్వాత మనకి చూసుకుంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులు చూసుకుంటే 308 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 9,151 మంది అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి గ్రూప్ 1 సర్వీసెస్. దీనికి సంబంధించి 169 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే మనకి చూసుకుంటే 1,14,473 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 677 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్. దీనికి సంబంధించి 10 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే టోటల్గా 1,321 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 132 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్. దీనికి సంబంధించి 5 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 2,921 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 584 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అంటే కాంపిటీషన్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసరు. దీనికి సంబంధించి మనకి చూసుకుంటే 78 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే టోటల్గా మనకి
మనకి 13,668 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్ట్కి 175 మంది పోటీ పడుతున్నారు. తర్వాత మనకి చూసుకుంటే ఏపీ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసు దీనికి సంబంధించి చూసుకుంటే 6 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 1970 మంది అప్లై అయితే చేశారు. ఒక్కొక్క పోస్ట్కి 328 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి రీసెర్చ్ ఆఫీసర్ దీనికి సంబంధించి మనకి 2 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే టోటల్గా 240 మంది అప్లై చేశారు. ఒక్కొక్క పోస్ట్కి 120 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దీనికి సంబంధించి 50 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 5,692 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్ట్కి 114 మంది పోటీ అయితే పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దీనికి సంబంధించి మనకి 430 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 27,467 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు, అంటే అప్లై చేశారు. ఒక్కొక్క పోస్ట్కి 64 మంది అభ్యర్థులు కాంపిటీషన్గా ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 దీనికి సంబంధించి 28 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 5,410 మంది అప్లై చేశారు. ఒక్కొక్క పోస్ట్కి 193 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సర్వేయర్కి చూసుకుంటే 29 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 4,298 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్ట్కి 148 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్కి సంబంధించి 18 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 5,359 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్టుకి 298 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి సెరికల్చర్ ఆఫీసర్ దీనికి సంబంధించి 13 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే టోటల్గా 771 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్ట్కి 59 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే మనకి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దీనికి సంబంధించి 22 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 4,421 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కొక్క పోస్ట్కి 201 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. అదైతే చూడొచ్చు మనకి హైయెస్ట్గా చూసుకున్నట్లయితే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కి అయితే కాంపిటీషన్ అయితే ఉంది. టోటల్గా మనకి చూసుకుంటే ఒక్కొక్క పోస్ట్కి 1894 మంది అయితే పోటీ పడుతున్నారు. ఇక లోయెస్ట్గా మనకి చూసుకుంటే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి అయితే ఉంది. టోటల్గా మనకి 43 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఒక్కొక్క పోస్ట్కి 17 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. అదైతే గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏదైతే మీరు వివరాలు చూసారో ఈ వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ పీడిఎఫ్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ అయితే చేస్తాను, మీరు కూడా అయితే చెక్ చేయొచ్చు. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.